శ్రీ గణేశ పురాణము ఉపాసనాఖండము 33వ అధ్యాయము. దేవతలు ఇంద్రునకు హితము చెప్పడం. దేవతలు ఇంద్రుడు దాగి ఉన్న సరోవరం దగ్గరికి వెళ్ళి, ఇంద్రప్రభు దయచేసి బయటకు రండి, మేము నారదుల వారితో సహా గౌతమ మహర్షిని సందర్శించి ఆ మహాత్ముని వలన తాము తరించే ఉపాయం తెలుసుకుని ఇక్కడకు వచ్చాము. తమకు ఆ మహాముని వరం కూడా ప్రసాదించాడు. సజ్జనులు తమ దోషం నలుగురి మధ్య ప్రకటిస్తారు. చేసిన తప్పు కప్పిపుచ్చడం మహాదోషం. ఆ తప్పు ఒప్పుకుంటే అది శమిస్తుంది. కాబట్టి తమరు బయటకు వచ్చి దేవముని ముందు తమ తప్పు ఒప్పుకోండి. తర్వాత తమ నిమిత్తం గౌతముడు ఉపదేశించిన గణపతి మహామంత్రమును వారి వల్ల ఉపదేశం పొంది తరించండి. పూర్వం శివపార్వతుల పరిణయ సమయంలో బ్రహ్మ పార్వతీదేవి అంగుష్టంను చూసి కామమోహితుడై రేతస్ఖలనం చేసుకుని సిగ్గుతో తలదించుకుంటే అది గమనించిన శంకరుడు ఒక ఉపాయంతో బ్రహ్మ యొక్క దోషాన్ని పోగొట్టాడు అని పలికారు. దేవతల పలుకులు విని ఇంద్రుడు పద్మకోశం నుండి వెలుపలకు వచ్చాడు. అతడి మలిన దేహం నుండి వెలువడిన దుర్గంధానికి దేవతలందరూ ముక్కులు మూసుకున్నారు. ఇంద్రుడు స్నానం చేసి వచ్చి ఆచమించి దేవగురువు బృహస్పతి ఎదుట కూర్చున్నాడు. బృహస్పతి ఇంద్రుడికి గణేశ మహామంత్రంను ఉపదేశించాడు. మంత్రము ఇంద్రుడికి ఉపదేశించిన వెంటనే అతను దివ్య దేహమును పొందాడు. అతడి సహస్ర భగములు సహస్ర నేత్రములుగా మారాయి. దేవతలు సంతోషంతో జయ జయధ్వానాలు చేశారు. వారి వాద్యఘోషలతో దశ దిశలు ప్రతిధ్వనించాయి. గంధర్వులు గానం చేశారు. దేవతలు పుష్పవర్షం కురిపించారు. కొందరు దేవతలు ఇంద్రుని గాఢంగా ఆలింగనం చేసుకున్నారు. కొందరు ఇంద్రుని స్తుతించారు. మరికొందరు, ప్రభు, ఇంతవరకు అనాథులమైన మేము సనాథులమయ్యాము. చంద్రుడు లేని ఆకాశం వెలవెలబోతోంది. తల్లిదండ్రులు లేని బాలుడు అనాథుడు. అలాగే నువ్వు లేని స్వర్గం శోభించదు అని అన్నారు. దేవతల పలుకులకు ఇంద్రుడు ఆనందించాడు. దేవతలను ఉద్దేశించి, ఓ దేవతలారా, నేను నారదుని మాటలు విని దుర్మతినై చేయకూడని పని చేశాను. నాకు తగిన శాస్తి అయింది. మీరు నన్ను ఈ దుర్గతి నుండి ఉద్ధరించారు. ఋషీశ్వర్లారా, నన్ను దరిచేర్చడానికి మీరు సర్వసమర్థులు. నా కోసం గౌతమ ముని వరం ప్రసాదించిన వైనం తెలుసుకోవాలనుంది. దయచేసి ఆ వివరాలు చెప్పండి. మీకు శతవందనాలు అని పలికారు. అప్పుడు దేవతలు, మహేంద్ర, జరిగిన దుర్ఘటన విని మేము చాలా విచారించాము. నారదముని బృహస్పతిని ముందుంచుకుని గౌతముని వద్దకేగి వారిని స్తుతించి ప్రసన్నుని చేసుకున్నాము. నిన్ను క్షమించమని వారిని వేడుకొన్నాము. దయాళుడైన గౌతముడు గణేశ మహామంత్రమును మాకు చెప్పి ఆ మంత్ర మహత్యము కూడా మాకు తెలియపరిచాడు. ఆ మంత్రమును నీకు ఉపదేశించిన మాత్రముననే నీవు సహస్రాక్షుడవయ్యావు. కాబట్టి నువ్వు అమరావతికి వచ్చి నీ సింహాసనను అధిష్ఠించు, ముల్లోకాలను పాలించు అని విన్నవించారు. అంతా ఇంద్రుడు, దేవతలారా, మీ ఆదరాభిమానములకు చాలా సంతోషము. ఏ వినాయకుని కటాక్షం వలన నాకు సద్గతి కలిగిందో ఆ దేవదేవుని ప్రసన్నం చేసుకుని అతని అనుగ్రహం పొందిన పిమ్మటనే నేను తిరిగి అమరావతిలో అడుగు పెడతాను. మీరు మీ తావులకు మరలిపోండి. మీ ప్రార్థన వలన గౌతముడు ప్రసన్నుడై నాకు నిష్కృతి కలిగించాడు. నాకు సహస్రాక్షత్వం సంప్రాప్తమైంది అని దేవతలతో పలికాడు. 33వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉపాసనాఖండము 34వ అధ్యాయము. ఇంద్రుని తపస్సు. ఇంద్రుడు ఒక కదంబ వృక్షం కింద ఆసనం వేసుకుని కూర్చున్నాడు. ముక్కు కొనయందు దృష్టిని కేంద్రీకరించి మనస్సును నిగ్రహించి కేవలం
వాతాసన నియమంతో తనకు ఉపదిష్టమైన గణపతి మహామంత్ర పునశ్చరణ మొదలుపెట్టాడు. అలా 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అతడలా తపస్సులో నిమగ్నమై ఉండగా అతని శరీరంపై పుట్టలు పొదలు మొలిచాయి. ఇంద్రుని మహోగ్ర తపస్సుకు గణేశ్వరుడు ప్రసన్నుడయ్యాడు. అఖిల దేవతా స్వరూపుడగు ఆ గజాననుడు మహా తేజస్సుతో, కన్నులు మిరిమిట్లు గొలిపే నేత్రములతో, శిరమున రత్నకిరీటం ధరించి 4 భుజములతోనూ, అందమైన భుజకీర్తులతోనూ, రత్న కుండలములతోనూ, కంఠభాగమున ముత్యాల హారములతోనూ, బంగారు మొలతాడుతోనూ, దీర్ఘతుండముతోనూ, పుష్కరమాలతోనూ ఇంద్రుని ఎదుట సాక్షాత్కరించాడు. ఆ మహా తేజస్సును చూసి ఇంద్రుడు భయపడి, ఇదేమిటి? నా కార్యానికి ఇది విఘ్నకారి కాదు కదా, దీనిని ఎవరు చేశారు అని ఆలోచించాడు. నా శరీరంపై ముచ్చెమటలు కమ్ముకున్నాయి, నేనేమిటి ఇలా రావి ఆకులా కంపించిపోతున్నాను అని తనలో తాను చింతించుకుంటూ ఉండగా గజాననుడు మృదువుగా, ఇంద్రా, కలవరపడకు, నన్నెరగవా? నిర్గుణుడు, నిర్వికారుడు, చిదానంద స్వరూపుడు, సర్వకారణ కారణుడు అగు పరబ్రహ్మను నేనే. నీ మంత్రోపాసనకు సంతసించి సాకారుడనై నీ ముందు సాక్షాత్కరించాను. అనంతకోటి బ్రహ్మాండముల ఉత్పత్తి, స్థితి, సంహారములు నా వల్లనే జరుగుతున్నాయని తెలుసుకో. అందుచేత నీకు కావలసిన వరాలు కోరుకో అని చెప్పాడు. ఇంద్రుడు ప్రత్యక్ష బ్రహ్మస్వరూపుడైన మహాగణపతిని ఈ విధంగా స్తుతించాడు. ఓ దేవదేవా, నీ గుణగణాలు బ్రహ్మాది దేవతలు గాని దిక్పాలకులు గాని తెలుసుకోలేరు. నీవు సృష్టి, స్థితి, లయకారకుడవు. నీ మహిమలు నేనెట్లు తెలుసుకోగలను? ఎవని యందు నీకు సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందో వాడే నిన్ను తెలుసుకోగలడు, నీ గుణగణాలు వర్ణించగలడు. నువ్వు నిరాకారుడవు, అఖిలాధారుడవు, జ్ఞానస్వరూపుడవు, జరా మరణములు లేనివాడవు, సచ్చిదానంద స్వరూపుడవు. సనకాదులు తపస్సు చేసి నిన్ను తెలుసుకోగలిగారు. ఓ దేవా, షడక్షర మహామంత్ర మహిమ వలన నీ దర్శన భాగ్యం నాకు లభ్యమైంది. పూర్వం బ్రహ్మదేవుడు నాకు గణేశ మంత్రం ఉపదేశించి, ఓ ఇంద్ర, ఎప్పుడు నువ్వు ఈ మంత్రరాజమును విస్మరిస్తావో అప్పుడు నీకు దుర్గతి కలుగుతుంది, స్థానభ్రంశం కలుగుతుంది అని హెచ్చరించాడు. నేను ఆ మహామంత్రంను స్మరించకపోవడం వల్లనే నాకు మునిపత్నిని కామించే దుర్బుద్ధి పుట్టింది. ఫలితంగా నేను ఈ సంకట స్థితిని పొందాను, అనేక కష్టాల పాలయ్యాను. తిరిగి నా అదృష్టం పండి నీ మహామంత్రం బృహస్పతి ద్వారా నాకు సంప్రాప్తమైంది. నీ అనుగ్రహం వల్ల నేను సహస్రాక్షుడనైనాను. ఓ గజానన, నీవు చింతితార్థప్రదుడవు కదా, అందుచేత నిన్నో వరం కోరుకుంటున్నాను. ఇకపై నుండి కదంబపురం చింతామణిపురంగా ప్రసిద్ధి చెందాలి. ఆ వరం ప్రసాదించు. నీపై నాకు అనన్య భక్తిని అనుగ్రహించు. నీ పాదపద్మములు నేనెన్నటికీ విడవకుండా ఉండేటట్లు నన్ను కటాక్షించు. నీ సరోవరం చింతామణి సరోవరంగా ఖ్యాతి చెందేటట్లును, ఈ సరోవరంలో స్నానం చేసి దానాధికములొసగే వారికి పురుషార్థత్రయం ప్రాప్తించేటట్లు అనుగ్రహించు. గజాననుడు ఇంద్రుని కోరికలు మన్నించి, మహేంద్ర, నీవు కోరినవన్నీ సిద్ధిస్తాయి. నువ్వు నీ స్థానంలో సుస్థిరంగా ఉంటావు. నీకు కష్టములు కలిగినప్పుడు నన్ను ఒక్కసారి స్మరిస్తే నీ ఇక్కట్లన్నీ తొలగిపోతాయి. నువ్వు కోరినట్లు ఈ పురం చింతామణిపురంగాను, ఈ సరోవరం చింతామణి సరోవరంగానే ప్రసిద్ధి చెందుతాయి. ఈ మడుగులో స్నానం చేసి దానాధికాలు చేసేవారికి ధర్మార్థ కామములు కలుగుతాయి అని వరమిచ్చాడు. ఇంద్రుడు వియద్గంగా జలము తెచ్చి గజాననుని అభిషేకించి పూజించాడు. పిమ్మట గజాననుడు అంతర్ధానమయ్యాడు. గజానను వలన వరం పొందిన ఇంద్రుని ఆనందానికి మేరలేదు. అక్కడ సర్వాలంకార శోభితమైన ఒక ఆలయం నిర్మించి శుద్ధ స్ఫటిక విగ్రహంను అందు ప్రతిష్ఠించి చింతామణి గణపతి
నామాఖ్యునిగా ఆ మూర్తిని పూజించి ఇంద్రుడు తన స్వస్థానం చేరుకున్నాడు. ఇంద్ర ప్రతిష్ఠితమైన ఆ స్వామి చింతామణి గణపతిగాను, ఆ సరోవరం చింతామణి సరోవరంగాను భూలోకంలో ప్రసిద్ధి చెందాయి. ఇంద్రుడు ప్రతిదినము అక్కడికి వచ్చి స్వామిని సేవించి వెళుతూ ఉంటాడు. చింతామణి గణపతి క్షేత్ర మహత్యం నారదుడు రుక్మాందునకు విశదీకరించి ఆ తీర్థంలో స్నానం చేసి చింతామణి గణపతిని అర్చించి సద్గతిని పొందమని ఆశీర్వదించి వెళ్ళాడు. చింతామణి గణపతి ధ్యాన శ్లోకము. పాశాంకుశాభీతివరాన్విషాణ లడ్డూ కపాలాసక్తపరాన్ సరస్వతీన్ హస్తైర్దధానం దరహేతి కుంభాన్ చింతామణేశ్చర్వణశీలతుండం శ్రీరత్నగర్భం రమణీయకాంచీ నాగోపవీతాం గదహారకుండలం సుధాంశుమౌళిం స్వజనే కృపాళుం వందే సురేఢ్యం వరదం గణేశం వందే సురేఢ్యం వరదం గణేశం.